హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ అమ్ము. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నా ప్రీవియస్ వీడియోలో మీ చూపెట్టిన లవ్ సపోర్ట్ దానికి ఐఎమ్ సో హ్యాపీ దాట్ మీరు అంత రెస్పాన్స్ ఇచ్చినందుకు. అండ్ ఈ వీడియో వచ్చేసి ఒక క్రేజీ అండ్ ఇంట్రెస్టింగ్ అన్నమాట. జెండర్ ప్రిడక్షన్ టెస్ట్ చేయబోతున్నాను. అంటే మనకి పుట్టబోయే బేబీ బాయా గర్లా అనేది టెస్ట్ చేయబోతున్నాను. అండ్ ఈ టెస్ట్ వచ్చేసి ఖచ్చితంగా వెరీ సీరియస్ వేలో చేయట్లేదు. జస్ట్ ఫర్ అ ఫన్ ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్ వీడియో. మన పెద్దవాళ్ళు, మన యాన్సిస్టర్స్ కానీ, గ్రాండ్ మదర్స్ కానీ వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే నీకు బాయ్ బేబీ పుడుతుంది, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే నీకు గర్ల్ బేబీ పుడుతుంది అని. అలాంటి విధంగా కొన్ని సర్చ్ చేసి కొన్ని తెలుసుకొని ఆ టెస్ట్ అనేది చేయబోతున్నాను ఈ వీడియోలో. సో ఐఎమ్ గోయింగ్ టు బీ వెరీ క్రేజీ అబౌట్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే రైట్ నౌ ఐఎమ్ ఇన్ 37 వీక్స్ అనమాట. సో ఈ 37 వీక్స్లో మనకి ఎప్పుడైనా సరే డెలివరీ అవ్వచ్చు. సో అందుకే డెలివరీ కాకముందుకు ఇట్లాంటి ఒక వీడియో తీసి పెట్టుకుంటే మన బేబీ పుట్టిన తర్వాత కూడా అరే మనం ఇట్లా ప్రిడక్ట్ చేసినాం కదా, ఇది చేసింది అది ఎంతవరకు రైట్ అయింది, ఎంతవరకు రాంగ్ అయింది అనేది కూడా మనకు తెలుస్తుంది. సో వీడియో లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాము. లెట్స్ గెట్ ఇంటు రేటింగ్ ఇద్దాము. గర్ల్ బేబీ ఎక్కువ రేటింగ్ వస్తే గర్ల్ బేబీ పుడుతుందని, ఒకవేళ బాయ్ బేబీ ఎక్కువ రేటింగ్ వస్తే బాయ్ బేబీ పుడుతుందని రేటింగ్ ఇద్దాం. సో ఈ రెండిట్లో ఏది ఎక్కువ వస్తుందో మనకు తెలిసిపోతుంది కదా. కమింగ్ టు ఫస్ట్ ఏమన్నారంటే హార్ట్ బీట్, బేబీ హార్ట్ బీట్ అంటే ఫీటల్ హార్ట్ బీట్ అనేది 140/minute బిలో ఉంటే బాయ్ బేబీ అంట, 140 అబవ్ ఉంటే గర్ల్ బేబీ అంట. సో నాకైతే మాత్రం నేను స్కానింగ్ చేసిన ప్రతిసారి 140 వచ్చింది. 140 అబవ్ అంటే 140 బిలోనే ఉంది, 143 అట్లా 140లోనే ఉంది. ఒక్కొక్కసారి టిఫా స్కాన్ తీసినప్పుడు ఐ థింక్ సో 153 ఉండే. సో ఇప్పుడైతే నేను రేటింగ్ బాయ్ బేబీకి ఇస్తున్నాను. మార్నింగ్ సిక్నెస్ స్టార్టింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది ఆర్ కంప్లీట్ ప్రెగ్నెన్సీ ఉంటుంది. మార్నింగ్ సిక్నెస్ అనేది నాజియా లేకపోతే వామిటింగ్ సెన్సేషన్స్ ఉంటాయి కదా. సో ఏ సెన్సేషన్స్ అయితే ఎక్కువ ఉంటుందో దాని బేస్డ్ మీద టెస్ట్ చేయబోతుంది. మార్నింగ్ సిక్నెస్లో నాకైతే మాత్రం నాజియా ఫీల్ లాగానే ఉంటుండే. అండ్ ఈ నాజియా ఫీల్ కూడా కంప్లీట్లీ 5th month వరకు అనేది ఉంది. దాని తర్వాత అట్లాంటి నాజియా లాంటి ఫీల్ ఏం లేదు. వామిటింగ్స్ అయితే గర్ల్ బేబీ అంట, నాజియా సెన్సేషన్స్ లా ఉంటే బాయ్ బేబీ అంట. ద పాయింట్ టు బాయ్ బేబీ. థర్డ్ వన్ ఈజ్ దట్ క్యారింగ్ బేబీ. సో మనము బేబీని ఎలా క్యారీ చేస్తున్నాము అనేది కూడా చెప్తానంట. లోవర్లో ఉంటే మాత్రము బాయ్ బేబీ అంట. క్యారింగ్ హై అంటే మనకి పొట్ట కొంచెం ముందుకు వచ్చి కనిపిస్తుంది అంట, సో గర్ల్ బేబీ అంట. సో నాకైతే మాత్రం మ్యాక్సిమం 8th month రన్నింగ్లో నాకు పొట్ట కనిపించడం స్టార్ట్ అయింది. సో ఐ థింక్ సో నేను దీంట్లో సరిగ్గా క్లారిటీ లేదు దట్ ఐఎమ్ వెదర్ క్యారింగ్ లో ఆర్ హై. మీకు చూపెడతాను వీడియోస్, ఒకసారి చూడండి ఫోటో. ఐఎమ్ థింకింగ్ దట్ ఐఎమ్ క్యారింగ్ లో. స్టమక్ అనేది ఎక్కువ కనిపించలేదు 8th month వరకు. 8th month ఎప్పుడైతే ఎంటర్ అయినానో 8th and 9th monthలో కొంచెం పొట్ట అనేది కనిపించడం స్టార్ట్ అయింది. ద పాయింట్ విల్ గోస్ టు బాయ్ బేబీ. గ్లోయింగ్ స్కిన్ అనమాట. బేబీ లోపల గర్లా బాయ్ అనేది మన గ్లోయింగ్ స్కిన్ కూడా చెప్తుందంట. అలా మనకి గర్లా బాయ్ అనేది తెలుస్తుంది. గ్లోయింగ్ స్కిన్ ఉంటే మాత్రం బాయ్ బేబీ అంట. అంటే మీన్ గ్లో లేకుండా ఇంకా డల్గా అవుతే మాత్రం గర్ల్ బేబీ అంట. గర్ల్ బేబీ అనేది మన బ్యూటీని గ్రాప్ చేసుకుంటుంది అంట. మనకి యాక్నే రావడము అండ్ ఫేస్ అనేది డల్గా అయిపోవడం అనేది జరుగుతుందంట. కానీ ఈ పాయింట్లో మాత్రం నాకు ఎలా అనిపించట్లేదు, కొంచెం నా ఫేస్ అనేది డల్గా అవుతుంది అని అనుకుంటున్నాను. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ దిస్ పాయింట్ టు గర్ల్ బేబీ. లీనియా నిగ్రా. సో ఇది వచ్చేసి లైన్ అనమాట. అంటే మన పొట్ట పైన ఉండే లైన్. సో ఈ లైన్ అనేది మనకి పొట్ట నుంచి బెల్లీ బటన్ దగ్గర స్టాప్ అయిపోతే అది గర్ల్ బేబీ అంట. అదే లైన్ డౌన్ టు అప్ సైడ్ మనకి కంప్లీట్గా పై వరకు వస్తే అది బాయ్ బేబీ అంట. నాకైతే మాత్రం కంప్లీట్గా లైన్ మాత్రం పై వరకు ఉంది. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద పాయింట్ టు బాయ్ బేబీ.
సో అనదర్ వన్ ఈస్ ప్లెజెంటా పొజిషన్. గర్ల్ ఆ బాయ్ అనేది తెలుస్తుందంట. సో యాంటీరియర్ ప్లెజెంటా అయితేనేమో గర్ల్ బేబీ, పోస్టీరియర్ ప్లెజెంటా అయితేనేమో బాయ్ బేబీ అంట. సో నాకైతే మాత్రం నా ప్రతి స్కాన్లో యాంటీరియర్ ప్లెజెంటా అనే ఉండే. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద పాయింట్ టు గర్ల్ బేబీ. క్రేజీ క్వశ్చన్. అంటే మనము ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు మన హస్బెండ్, మన పార్ట్నర్ వెయిట్ గెయిన్ అయితే గర్ల్ బేబీ అంట. వెయిట్ గెయిన్ ఏం కాలేదు, అంటే వాళ్ళు ఎలా ఉన్నారో అలానే ఉన్నారు అని అంటే బాయ్ బేబీ అంట. సో నా పార్ట్నర్ అయితే వెయిట్ గెయిన్ ఏం కాలేదు రీసెంట్ టైంలో. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద పాయింట్ టు బాయ్ బేబీ. క్రేవింగ్స్. ప్రెగ్నెన్సీ జర్నీలో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫేవరెట్ థింగ్ ఏంటంటే క్రేవింగ్స్. ఈ క్రేవింగ్స్ వల్లనే కదా మనకి వి ఫుల్ఫిల్ ఎవ్రీథింగ్. స్వీట్ తినాలని ఉంటుందా లేకపోతే హాట్ తినాలని ఉంటుందా అనే బేసిస్ పైన ఉంటుందంట. సో ఎవరికైతే స్వీట్ ఎక్కువ తినాలి అని అనిపిస్తుంది వాళ్ళకి గర్ల్ బేబీ అంట. ఒకవేళ హాట్గా సాల్టీగా తినాలి అని అనుకుంటాం కదా, సో వాళ్ళకి బాయ్ బేబీ అంట. సో ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ మై ప్రెగ్నెన్సీ నాకు ఎక్కువ హాటే తినాలి అని అనిపించింది. అనదర్ పాయింట్ బాయ్ బేబీ. అనదర్ వన్ ఈజ్ హెడేక్ అంట. ప్రెగ్నెన్సీ జర్నీలో హెడేక్ ఎక్కువ వస్తే, ఫ్రీక్వెంట్గా వస్తే బాయ్ బేబీ. హెడేక్ అలాంటిది ఏమీ లేకపోతే గర్ల్ బేబీ అంట. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద పాయింట్ టు గర్ల్ బేబీ బికాస్ నాకు హెడేకే లేదు. అసలు హెడేక్ లాంటిది, అసలు హెడేక్ ఉంటుందా అనే థాట్లో ఉండే. బికాస్ ఒక్కసారి కూడా హెడేక్ అనేది రాలేదు నాకు, బై గాడ్ గ్రేస్. అండ్ ఇది వచ్చేసి స్లీపింగ్ పొజిషన్. ఎక్కువ లెఫ్ట్ సైడ్ పడుకోవాలి అని అనిపిస్తుంది కొంతమందికి, రైట్ సైడ్ పడుకోవాలి అని అనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ పడుకోవాలి అని అనిపిస్తుందో వారికి బాయ్ బేబీ, రైట్ సైడ్ పడుకోవాలి అని అనిపిస్తే గర్ల్ బేబీ. సో నేనైతే మాత్రం ఎక్కువ లెఫ్ట్ సైడే పడుకోవాలి అని అనిపిస్తుండే. అండ్ లెఫ్ట్ సైడ్ పడుకుంటేనే కొంచెం ఫాస్ట్గా స్లీప్లో వెళ్ళిపోతుండే. సో అనదర్ పాయింట్ బాయ్ బేబీ. నేల్స్ గ్రోత్ అంట. నేల్స్ ప్రెగ్నెన్సీ జర్నీలో ఫాస్ట్గా గ్రో కావడం కానీ లేకపోతే చాలా థిక్గా గ్రో కావడం కానీ బాయ్ బేబీ అంట. కొంచెం స్లోగా నార్మల్గా మనకి ఇలా అంటే ఇలా విరిగిపోతాయి కదా, సో అలా ఉంటే గర్ల్ బేబీ అంట. సో నాకైతే రీసెంట్ టైంలో తెలిసింది ఏంటంటే, అంటే కట్ చేసిన 1 వీక్కి పెరుగుతుంది ఫాస్టర్గా అండ్ థిక్గా కూడా ఉంది నా గోర్లు అనేటివి. సో అనదర్ పాయింట్ బాయ్ బేబీ. సో ఇప్పుడు ఇది ఒక టెస్ట్ చేయబోతున్నాను. దిస్ టెస్ట్ ఈజ్ వెరీ క్రేజీ అబౌట్ దిస్. ఎందుకు అనంటే ఇక్కడ చెప్పింది ఏంటంటే టేక్ యువర్ వెడ్డింగ్ రింగ్, అంటే మనకి పెళ్ళిలో రింగ్ పెడతారు కదా, ఆ రింగ్ తీసుకొని మన హెయిర్ ఉంటుంది కదా, ఆ హెయిర్ ఆ రింగ్లో పెట్టి మన బెల్లీ పైన పెట్టాలి అంట. మన బెల్లీ పైన పెడితే అది సర్కిల్గా తిరుగుతేనేమో బాయ్ బేబీ అంట, కొంచెం అప్ సైడ్ డౌన్ సైడ్ తిరుగుతేనేమో గర్ల్ బేబీ అంట. సో ఈ టెస్ట్ అనేది చేద్దాము. సో హియర్ ఈజ్ మై హెయిర్, కనిపిస్తుందా? సో ఈ హెయిర్లో మన వెడ్డింగ్ రింగ్ అనేది ఇన్సర్ట్ చేయాలి అంట. దిస్ ఈజ్ మై రింగ్ వేర్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్సర్ట్. డన్. కనిపిస్తుంది కదా మీకు? చూడండి, హెయిర్లో రింగ్ వేసిన అండ్ ఐఎమ్ గోయింగ్ టు డ్రాప్ నవ్. అది సర్కిల్గా తిరుగుతుందా లేకపోతే అప్ అండ్ డౌన్ తిరుగుతుందా చూద్దాము. 1 2 3 కనిపిస్తుందా మీకు? సో రౌండ్ తిరుగుతుంది. సో అనదర్ పాయింట్ బాయ్ బేబీ. maximum majority is బాయ్ బేబీ. సో లెట్స్ సీ నెక్స్ట్ 2 వీక్స్లో నాకు బాయ్ బేబీయా గర్ల్ బేబీయా ఎవరు పుడతారో తెలిసిపోతుంది. కానీ ఇది ఒక క్యూరియాసిటీ, ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్ తెలుసుకోవాలి అని అనుకుంటాం కదా. సో అందుకే ఈ వీడియో అనేది చేశాను, జస్ట్ యాజ్ ఫర్ అ ఫన్ అనమాట. సో యా గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Do like, share and subscribe to my channel. Bye bye.